యాక్షన్. బాహుబలి 2 విడుదలకు మరెన్నో రోజులు లేవు. అయితే ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అయితే గతంలో వచ్చిన మాయాబజార్లోని దృశ్య మాయాచలం గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం. మరో 100 ఏళ్లైనా ఆ చిత్రం గురించి, అందులోని సాంకేతికత గురించి మర్చిపోకుండా మాట్లాడుకోవాల్సిందే. మాయాబజార్ తర్వాత తెలుగులో మళ్లీ దృశ్యపరంగా ప్రేక్షకుల్ని అబ్బురపరిచిన చిత్రం బాహుబలి ది బిగినింగ్. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరపై ఆవిష్కరించిన తన కలల రాజ్యం, మహిష్మతి అందాలు, ఎత్తైన జలపాతాలు, యుద్ధ సన్నివేశాలని కలిసి తెరపై లార్జర్ దెన్ లైఫ్ తరహాలో కనిపించి అలరించాయి. మనం రోజు చూస్తున్న తెరలే కదా, ఒక్కసారిగా ఇంత పెద్దగా మారిపోయాయేంటి అనే భ్రమకి గురిచేసింది ఆ చిత్రం. కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు తెర పట్టలేనంత స్థాయిలో రాజమౌళి కల కన్నాడా అనిపిస్తుంది. 2.5 గంటల పాటు ప్రేక్షకుడిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది ఆ చిత్రం. రాజమౌళి లక్ష్యం కూడా అదే. తెలుగు తెరపై ఆవిష్కృతమైన ఓ దృశ్య కావ్యంగా నిలిచింది ఆ చిత్రం. ఇప్పుడు బాహుబలి ది కన్క్లూజన్ కోసం 2 కళ్ళని మరింత పెద్దవిగా చేసుకోండనే సంకేతాలు పంపుతున్నారు రాజమౌళి. తొలి చిత్రం కంటే గొప్ప అనుభూతిని ప్రేక్షకులకు పంచాలనే లక్ష్యంతో బాహుబలి కంక్లూజన్ ని తెరకెక్కించారు. ఆ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్లోనే విడుదలవుతోంది. ప్రేక్షకుడిని కథలో మరింతగా లీనం చేస్తూ ఓ గొప్ప అనుభూతికి గురి చేయబోతోంది బాహుబలి ది కంక్లూజన్. ఇక గ్రాఫిక్స్ వర్క్ మహా అద్భుతంగా ఉంది. మహా ఏనుగుపై జాలువారుతున్న నీరు, పక్కన నది, అనుష్క అందాలు, అడవిలో సీన్లు, మహిష్మతి రాజ్యం, వారి రాజమందిరం అద్భుతంగా గ్రాఫిక్స్ చేశారు. ఇక బాహుబలి 2 దృశ్యపరంగా కూడా మరోసారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారని చిత్రాన్ని ప్రత్యేకమైన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానాలు, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్లు నటించిన ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. అదే సమయంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ చిత్రం స్టోరీ ఇదేనంటూ ఓ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం సినిమా విడుదలైతే కానీ తెలియదు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.